రాయలసీమ గ్రేటర్ రాయలసీమ అంతా నేనే కోఆర్డినేషన్ అంతా చూస్తున్నా. ఎక్కడికి పోయినా ప్రజల్లో నుంచి వచ్చేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి వచ్చేటువంటి డిమాండ్ ఏంటంటే మేము ఈరోజు ఇన్ని ఇబ్బందులు పడతాం, ఇంకా 4 సంవత్సరాలు ఏం చేసినా చేసుకొని, కానీ రేపు వచ్చిన తర్వాత మాకు మీరు అవకాశం ఇవ్వాల్సిందే అనేటువంటి మాట్లాడేటువంటి విషయం నిజంగా భయానికి గురవుతున్నాను నేను. నేను ఒక ప్రజాస్వామ్యవాదిని. దానిపైనే ఉన్నారా? రేపు అధికారంలోకి వస్తే ఏం పనులు చేయాలి, ఏం పదవులు కావాలి, ఆలోచన లేదా? ఆలోచన ఎవరు అడగడం లేదు. ఈ రోజు వచ్చి అడిగేది మా దగ్గర వచ్చే డిమాండ్ ఎట్లుందంటే వైలెన్స్ పెంచే రకంగా మాట్లాడమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు బాధితులు. మేము పడినాం, మాకు ఈరోజు పడినటువంటి కష్టాలను వదిలిపెట్టండి, రేపు మా ఈగో కూడా సాటిస్ఫై కావాలా, మేము పడినటువంటి అన్యాయాన్ని ప్రతీకారం మేము తీర్చుకోవాలనే రకంగా ఈరోజు ప్రజల నుంచి వచ్చే డిమాండ్ చూస్తూ ఉంటే నిజంగా భయం వేస్తుంది మాకు. మేము ప్రజాస్వామ్యవాదులం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కూడా ప్రజాస్వామ్యవాది. బట్ ఈరోజు అతన్ని నమ్ముకునేటువంటి వ్యక్తులు ఇంత దారుణంగా దెబ్బతింటే మా యొక్క బాధ్యత ఏంది మీరు చెప్పండి నాకు. ఇప్పుడు మా కార్యకర్తలందరూ అనిపించేటువంటి క్షోభను వదిలిపెట్టి మేము వాళ్ళకి నీతులు చెప్పాలన్నా, లేకుండా ఉంటే వాళ్ళు సహకరించాలన్నా మీరు చెప్పండి. ఏం చేయాలనో కూడా సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితులు మా పరిస్థితి ఉంది. అందుకే మేము కోరుకుంటున్నాం, అందుకే మేము ఈరోజు వార్న్ చేస్తున్నాం. మా అందరికంటే కూడా ఎక్కువ వార్నింగ్ ఇచ్చేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నేను ఊరికి పోయినప్పుడు అన్న రేపు ఏందన్నా మా పరిస్థితి, ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీతో 27 సంవత్సరాల అనుబంధంతో అక్కడే ఉండి నాయకులు వచ్చి అన్న మాది ఏందని నా పరిస్థితి అంటున్నారు. మీరు ఎక్కడన్నా చూసారా ఈ పైన 4 రూపాయల ఆదాయం కోసమో డబ్బుల కోసమో పెత్తనం కోసమో చేసేటువంటి నాయకులు తప్పితే ఎక్కడైనా సామాన్య కార్యకర్తలు వైసీపీకి అగేన్స్ట్ గా మాట్లాడేది మీరు చూసారా? ఈ గడిచిన ఈ 6 నెలల నుంచి ఎక్కడన్నా లేదు. ఒక రకమైనటువంటి భయం లేక వాళ్ళు వెళ్ళిపోయినారు. చెప్పండి ఈ విషయం పైన. పార్టీలోనే టీడీపీలోనే ఒక డివిజన్. నాకు తెచ్చినటువంటి ప్రతి ఒక్క నాయకుడు అడుగుతున్నాడు ఏంది వీడు చేసేటువంటి ఈ పిల్లోడు చేసేటువంటి పరిస్థితి ఏంది, రేపు మా పరిస్థితి ఎంత ఏంది. ఆయనకేమో కూర్చొని బీజేపీతో వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకొని ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని జెడ్ కేటగిరీ అంటాడు, బ్లాక్ క్యాట్ కమాండర్స్ అనుకుంటాడు, బుల్లెట్ ప్రూఫ్ కార్లు అనుకుంటాడు. ఆయన ఏదో చూసుకొని సంవత్సరానికి ఒకసారి వచ్చిపోతాడు. వీడు అసలైతే ప్రపంచంలోనే ఇక్కడే లేకుండా ఈ రాష్ట్రంలో ఉండకుండా ఎక్కడికో పరారు అయిపోతాడు. మా పరిస్థితి ఏందనేటువంటి ఆందోళన ఈరోజు నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలో చాలా బలంగా ఉంది.